దిల్ రాజు, అనిల్ రావిపూడి ఇంకా కొంతమంది ఆఫీసులలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అసలు దీనికి అసలు కారణం ఏంటి? ఎవరైనా దీనికి కావాలని చేపిస్తున్నారా? వాళ్ళ వల్లేనా అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఇక్కడ నిజానికి ప్రాబ్లం అదేదో సినిమా వల్లనో దేని వల్లనో కాదు. ఇప్పుడు కొన్ని చూయించుకుంటారు కదా మనకి ఏవేవైతే ఇంత వచ్చింది మాకు రిటర్న్స్ అని చెప్పేసి, దాని పరంగా నార్మల్గా ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి. ఇదేదో దిల్ రాజుకి ఫస్ట్ టైం కాదు, వాళ్ళ తమ్ముడికి ఫస్ట్ టైం కాదు. ఎట్లా అంటే ఇదేదో ఫస్ట్ టైం జరిగినట్టు సోదాలు జరుగుతున్నాయి అంటే ఏమీ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి అన్నిటికీ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అనిల్ రావిపూడి పేరు కూడా రావడంతో ఓకే, దీని వెనకాల కావాలని అనిల్ రావిపూడి ఏమైనా చేయించారని కొంతమంది అంటుంటే, అనిల్ రావిపూడికి ఏమొస్తుందండి? ఆయనతోనే పాటు సినిమా సినిమా రంగం వాళ్ళే ఎవరి గోతు వాళ్ళేందో తోవుకుంటారు. అండ్ ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి పైన ఎందుకు తప్పుడుగా చేస్తారు? సో మొత్తంగా చూసుకుంటే ఎవరి పేర్లు అయితే ఇప్పటికీ అఫీషియల్గా ఏమీ బయటకు రాలే. కానీ అందరికీ తెలిసింది ఏంటి అంటే, ఆయన ఏదైతే ట్యాక్స్లు కట్టకుండా ఏమైనా ఎగ్గొడుతున్నారా, లేకపోతే ఇంత రెవెన్యూ వచ్చిందని మీరు చెప్తున్నారు కదా, నాకు ప్రూఫ్లు చూపెట్టండి అన్నట్టుగా వాళ్ళు అడిగిన దానికి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఎక్కడా కూడా నెగిటివిటీ అనేది ఏమీ లేదు దిల్ రాజు. కాకపోతే కొంతమంది ఎట్లా అంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్కి వాటిని మనము పోల్చుకొని చూస్తే, తెలంగాణ గవర్నమెంట్ కావాలని సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద పగబట్టిందని, అందుకోసమని రీసెంట్గా అల్లు అర్జున్ విషయంలో కావచ్చు కేసులు వేయడం కానీ, కోర్టులు తిప్పడం కానీ, అండ్ టికెట్ల విషయంలో కావచ్చు సంక్రాంతి సినిమాలు. సో ఈ విధంగా చూసుకుంటే ఇది కూడా కావాలని చేపిస్తున్నారేమో అనే విధంగా కూడా అనుకుంటున్నారు. కావాలని చేయించేది ఉంటే టికెట్ల రేట్లు పెంచకపోతుండే, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పక్కకు పెడితే, డాకు మహారాజ్కి అదేవిధంగా ఇటు గేమ్ చేంజర్కి టికెట్ల రేట్లు పెంపించారు. అది ఎన్నిసార్లు అడిగిపించుకున్నారు ఏంటనేది పక్కకు పెడితే ఇచ్చారు. ఇంకోటి ఆల్రెడీ ఆయన అఫీషియల్గానే చెప్పారు, నాకు సినిమా రంగంతో ఎలాంటి ప్రాబ్లము లేదు, మీరు ఏదైనా ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పండి. అండ్ ఆయన డ్రగ్ వీడియో చేస్తే నేను మీకు టికెట్ రేట్ పెంచుతాను, దానికి తగ్గట్టుగా ఆయన వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మాట ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే మన సంధ్య జరిగిన ఘటన తర్వాత ఆయన రెస్పాండ్ అయిన విధానానికి, నాకేం వస్తుంది అయ్యా అన్న విధానానికి చాలా మంది ఏంటంటే, ఓకే నీకు ఇప్పుడు వాళ్ళ మీద పగుంది కాబట్టే కదా నువ్వు వాళ్ళ మీద సోదాలు జరిపిస్తున్నావు. అండ్ నిజానికి సోదాలు ఒక్కసారి కాదు. ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఈయనకి చాలా ఎక్కువ మనీ ఉన్నాయి అని ఏమైనా ఒక డౌట్ వచ్చినా, లేకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అలాంటి డౌట్ ఉన్నా కూడా జస్ట్ ఒకసారి వెళ్ళి చూస్తారు. కానీ వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి అన్నమాట ప్రూఫ్స్, మీరు ఇలా ఎగ్గొట్టినట్టు మాకు సమాచారం వచ్చింది, అది నేను చూడడానికి వచ్చాము అంతే. సో ఏదైతే ట్యాక్సుల విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ బంగారం ఇంత అమౌంట్ అని ఉండాలి, దానికంటే ఎక్కువ ఉంటే ప్రూఫ్లు చూపెట్టండి. ఎక్కడ కొన్నారు, ఎందుకు కొనాల్సి వచ్చింది, ఎవరెవరి పేరు మీద ఉంది. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఇంటికి వెళ్తున్నారంటే, శిరీష్ ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ కూతురు కూడా సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ ఏం తప్పు ఉంది? వాళ్ళ భార్యకి సంబంధించి కూడా నగలు చూస్తుంటే వాళ్ళకి ఉన్న రూల్స్ అన్నింటినీ వాళ్ళు సక్రమంగానే చేస్తారు. ఇక్కడ కుట్రపూరితంగా ఏది జరగట్లేదు. నార్మల్గా ఐటీ వాళ్ళు ఏదైతే సోదాలు నిర్వహిస్తారో వాళ్ళు ఏదో జాబ్ ఉందో దాన్ని కరెక్ట్గానే చేస్తున్నారు. దాన్ని తప్పుదో పట్టించి లేదు కావాలనే పాలిటిక్స్ చేస్తున్నారు అంటే అదొక విధంగా ఎవరు అనుకునేది వాళ్ళు, ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకున్నప్పటికి కూడా ప్రజెంట్ అయితే ఆయన క్లీన్ షీట్గానే ఉన్నారు. మరి రేపటికల్లా ఏమన్నా బయటకు వస్తుందో చూడాలి మరి.